యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 వర్సెస్ 1 and 2. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనము సహోదరులు చదివి సహాయం చేస్తారు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇంతవరకు మీ దాసుని నిలబెట్టి మరి నమ్మకత్వము, కుటుంబ జీవితం గురించిన పాఠాలు మీరు మా ముందుకు తీసుకొచ్చిన విధానం బట్టి స్తుతిస్తున్నాం. మరొక అప్పుడు మీ పక్షంగా నిలిచి ఉంటుండగా మీరే సహాయం చేసి మీ మాటలు అందించుటకు బలమిచ్చి నడిపించమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో అపోస్తల కార్యగ్రంథము ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు మనం చూసుకున్నాం. ప్రారంభంలో మరి విద్యుత్ వల్ల కొంత అంతరాయం కలిగింది. తద్వారా మన కాన్సన్ట్రేషన్ కొంచెము దెబ్బతిన్నదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ ప్రారంభ మాటలు మరలా నేను ప్రస్తావించి పాఠంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యము అనే మాటలో కార్యము అనే విషయం మీద మనము ఆలోచన చేసి ప్రారంభించాం. విశ్వాసులైన మనందరము కూడా పని చేసేవారుగా ఉండాలి అని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. పని చేయుటకే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మన పిలుపులోనే ఆయన గురించి చేయవలసిన పని ఉంది. మార్కు తన సువార్తలో రాస్తూ యేసు ప్రభు ఎలాగా తన శిష్యుల్ని పిలుచుకున్నాడు, ఎందుకు పిలుచుకున్నాడు, ఈ 2 విషయాలు చెప్తున్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. చూడండి. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా అంటే ఈ మాటలో ఆయన ఏదో పక్షపాతి అని కాదు. తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు, ఇష్టం లేని వారిని పిలుచుకోలేదు అని అర్థం తీసుకోకూడదు. ఆయన తనకిష్టమైన వారిని పిలువగా అనే మాటలో ఆయన సార్వభౌమ అధికారాన్ని మనం చూస్తున్నాం. హిస్ సావరిన్ అథారిటీ. ఆయన ఎవరిని పిలుచుకోవాలనుకుంటాడో ఆ వారినే ఆయన పిలుచుకునేవాడుగా ఉన్నాడు. అంతేగాని దేవుడు పక్షపాతి కాదు. తనకిష్టమైన వారిని అనగా ఎవరిని పిలుచుకోవాలనుకున్నాడో వారినే ఆయన పిలుచుకున్నాడు. అంత సరిపోతుంది. ఎందుకు పిలుచుకున్నాడు చూద్దాం. చూడండి, అక్కడ ఏమంటున్నాడు, తనతో కూడా ఉండుటకును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించారు. ఆయన పిలుచుకున్నదే ఎందుకు అంటే ఆయన పని చేయుటకు. ఈ మాట యేసు ప్రభు జీవితంలో కనబడుతుంది, యేసు ప్రభు బోధలో కనబడుతుంది, యేసు ప్రభు మాటలో కనబడుతుంది. పని అనే మాట. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయంలో ఉంటుండగా ఆయన చెప్పిన మాట చదువుదాం. చూడండి, ఆయన ఏం చెప్పాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం. 12 సంవత్సరాల వయసులోనే పని గురించి ఆయన మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు. ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనిలో ఉండటము మీరెరుగరా అన్నాడు. I must be in my father's business. నేను నా తండ్రి పనుల్లో ఉండాలి అనే మాటని యేసు ప్రభు ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి పని అనే మాట మనం ఆలోచన చేసినప్పుడు పని చేయుటకే మనం నియమించబడ్డాం, పని చేయుటకే పిలువబడ్డాం. యేసు ప్రభు జీవితం ఒక మాదిరిని మనం చూస్తే ఆయన పని చేయుటకే ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలో ఉంటుండగా ఆయన పని గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఆయన జీవితము. ఆయన బోధ మనం ఒకసారి చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి. యేసు ప్రభు ఏమంటున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 వచనం. ఇప్పుడు ఆయన ఒక బోధ అందిస్తున్నాడు తన శిష్యులకి.
కోత విస్తారమే గాని పనివారు పనివారు అనే మాట కనబడుతుందా లేదా? పనివారు అని చెప్పాడు. కొద్దిగా ఉన్నారు గనుక కోతకు పనివారిని పనివారు అనే మాట చూస్తున్నాం. కాబట్టి పని అనే మాటని ఎంత ప్రాముఖ్యంగా యేసు ప్రభు తన బోధల్లో తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఇచ్చిన ఉపమానంలో కూడా పని గురించిన మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో 20వ అధ్యాయంకు రండి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు అందించిన దృష్టాంతంలో ఒక దృష్టాంతం కనబడుతుంది కదా. అన్ని చదవడానికి సమయం ఉండదు కానీ మొదటి 2 వచనం చూడండి. పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కదా. ఇక్కడ కూడా పని అనే మాటని ఆయన చెప్తున్నాడు. ఆయన ఎలాగా పిలుచుకొని పని చేయుటకు వారిని నియమిస్తున్నాడో ఆ విషయం ఆయన బోధలో కూడా కనబడుతుంది. అంత మాత్రమే కాదు, తలాంతులో ఒక దృష్టాంతం చెప్పాడు కదా. ఒకరికి 5 ఇవ్వబడింది, మరొకరికి 2, మరొకరికి 1 తలాంతు ఇచ్చాడు అని దృష్టాంతం చెప్పాడు కదా. దాంట్లో కూడా 5 తలాంతు పొందిన వాడు ఏం చేశాడు అంటే మరొక 5ని సంపాదించుకున్నాడు. 2 తలాంతులు పొందినవాడు మరొక 2ని సంపాదించుకున్నాడు. 1 తలాంతు పొందినవాడు అతను ఏమి సంపాదించలేదు. అయితే 5 తలాంతు పొందినవాడు 5 ఎలా సంపాదించగలిగాడు అంటే పని చేశాడు. 2 తలాంతులు పొందినవాడు మరొక 2 తలాంతులు ఎలా సంపాదించగలిగాడంటే పని చేశాడు. వారి పనిని బట్టి, వారి పని చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభు వారిని ప్రశంసించాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు, వాస్తవమే. కానీ వారు అలా పిలువబడడానికి వారికి అప్పగించిన పనిని వారు చేశారు. కాబట్టి యేసు ప్రభు ఆయన జీవితంలో ఆయన పని చేస్తున్న వాడుగా కనబడుతున్నాడు. ఆయన బోధలో పని అనే మాటను ఆయన ప్రస్తావించాడు. తండ్రి మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఆయన మనకి చెప్పాడు. అందుకే అపోస్తల కార్యములో అపోస్తలకు ఇవ్వబడిన పనిని వారు ఎలా చేశారో మనము ఉదయకాల సమయంలో కొంత చూడడం ప్రారంభించాం. అయితే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రారంభంలో అపోస్తల కార్యము అని చూసాం కదా. 2:42లో అపోస్తల బోధ అనే మాట ఉందా లేదా? అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తల బోధ. కాబట్టి ముందు కార్యము, తర్వాత బోధ. మనుంటున్న దినాల్లో బోధ చేసేవారు కార్యము చేయట కనబడట్లేదు. కార్యము చేసేవారు బోధ చేసేవారుగా ఉండట్లేదు. అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుల ప్రార్థన అని చూసాం కదండి. కాబట్టి పని, బోధ, ప్రార్థన ఇవి మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా అనుసరించాలి. బోధ చేసేవారు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసేవారు బోధ చేయాలి. విచారకరమైన మాట ఏంటి అంటే బోధ చేసేవారు ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన చేసేవారు బోధ చేయట్లేదు. ఈ మాటని మనం చూసాం. అంత మాత్రమే కాదు, అపోస్తలులతో సంబంధించిన మరికొన్ని మాటలు చూసి మరలా మనము పాఠంలోకి వస్తాం. అపోస్తల కార్యము అని చూస్తున్నాం, అపోస్తల బోధ అని చూస్తున్నాం, అపోస్తల ప్రార్థన అని చూసాం. తర్వాత అపోస్తల ద్వారా సూచక్రియలు అనే మాటని కూడా మనం చూసాం. అపోస్తల కార్య గ్రంథం 5:12లో అపోస్తల ద్వారా సూచక్రియలు అనే మాటని మనం చూస్తున్నాం. అలాగైతే అపోస్తల కార్య గ్రంథం 5:29 అందుకు పేతురును అపోస్తలులను, అపోస్తలు అనే మాట అక్కడ కూడా ఉంది. ఇది మనుషులకు కాదు దేవునికే మేము లోబడాలి. అపోస్తలులకు విధేయత అని రాసుకోండి. 1 అపోస్తల కార్యము, 2ది అపోస్తల బోధ, 3ది అపోస్తల ప్రార్థన, 4ది అపోస్తల ద్వారా సూచక్రియలు, ఇదిగో 5వది ఇక్కడ అపోస్తల యొక్క విధేయత అనే మాటని చూస్తున్నాం. పనివారి లక్షణం ఇవన్నీ కూడా విధేయుడై ఉండాలి, విధేయతో పని చేయాలి. దాసుని యొక్క గుణము విధేయత, అపోస్తలుల విధేయత అనే మాటని చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 5వ అధ్యాయంలో 40వ వచనంలో చూడండి, మరొక మాట అపోస్తలులతో జోడించి చెప్తున్నాడు.
వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి అక్కడక్కడ అపోస్తలు అనే మాట గమనించండి. కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి. అపోస్తలుల యొక్క శ్రమ అనే మాటని చూడండి, కింద చెప్తున్నాడు, ఈ నామం కొరకై అవమానం పొందుటకు మేము యోగ్యులంగా. అపోస్తలుల యొక్క శ్రమ, అపోస్తలు ఎంత హింసించబడారు, ఎంత బాధించబడారు అనే మాటని చూస్తున్నాం. పని చేసే వారికి శ్రమ ఉంటుంది. అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు ప్రభు పని అని అక్కడ చూసాం కదా. అయితే ప్రభు పనిలో ప్రయాసం ఉంటుంది, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అన్నాడు. అపోస్తలుల యొక్క శ్రమ, పని చేసే వారికి ఏముంటుంది చెప్పండి? శ్రమ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది అనే మాటని చూసుకుంటున్నాం. అయితే అపోస్తలుల కార్య గ్రంథంలో దేవుడు అపోస్తలులకు ఇచ్చిన కార్యాన్ని వాళ్ళు ఎలా చేశారో మనం చూస్తూ వచ్చాం. వారి ద్వారా వారు ప్రభు అపోస్తలులు, ప్రభువాన్ని నియమించాడు, ప్రభు వారికి ఆ పనిని అప్పగించారు, వారు ప్రభు పని చేస్తున్నారని ప్రభు వారి ద్వారా ఒక సత్యం మీద ముద్ర వేశాడు. అది ఏంటి అంటే, సువార్తలో మనం ఇలా చదువుతున్నాం, యేసు ప్రభు ఒక రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా దేహము, ఇది మీ కొరకై విరవబడుతుంది, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడి అన్నాడు. 4 సువార్తలు ఇదే మాట ఉంది. అలాగే పాత్రను పట్టుకొని కూడా అదే మాట అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడి. యేసు ప్రభు మాటే అపోస్తలులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. అయితే ఈ 5 చోట 4 సువార్తలో, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆ కొటేషన్ యాజ్ ఇట్ ఈస్గా చదివినప్పుడు ఎక్కడ కూడా ఫలానా రోజు అని ప్రభు చెప్పింది లేదు. యేసు ప్రభు శిష్యులకి అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడి అంతే. కానీ అపోస్తల ద్వారా ఏ రోజు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలో ఆ మాటని ప్రభు తీసుకొచ్చాడు, దాని మీద తన ముద్ర వేశాడు. అందుకే అపోస్తల కార్య గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో మనందరికీ తెలుసు, ఆదివారమున రొట్టె విరుచుటకు అన్నాడు. అనగా ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆదివారము మనం కూడి రావాలని ఎవరు తీసుకొచ్చారు? ప్రభుదే, ప్రభు చిత్తమే, ప్రభు విషయమే. కానీ అపోస్తల ద్వారా ప్రభు ఆ మాటని స్థిరపరిచాడు. సువార్తలో యేసు ప్రభు ఎక్కడ కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రోజున చేయండి అని చెప్పలేదు. డే అనేది ప్రభు చెప్పలేదు, కానీ ప్రభు ఎవరి ద్వారా చెప్పించాడు? అపోస్తల ద్వారా చెప్పించాడు. అంటే ప్రభు అపోస్తలు చేసిన ఆ కార్యం మీద తన ముద్రను వేస్తున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడి అని చెప్పి ఆ ప్రభు అపోస్తల ద్వారా ఏ రోజు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలో ఆ బోధని ప్రభు వారి ద్వారా చెప్పించి స్థిరపరిచి మనకి ఇచ్చాడు. అలాగైతే మనకి ఇంకో ప్రశ్న వస్తుంది, బైబిల్లోనే ఉంది ఈ ప్రశ్న. ఒకసారి చూడండి, ఇది ప్రాథమికంగా ముందుగా మాట్లాడాల్సింది, కానీ ఇప్పుడైనా సరే వాటిని మనం ధ్యానిస్తాం. 2 ప్రశ్న. ఒకటి, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంకు రండి. ఇది మొదటి ప్రశ్న, దీనికి మనమే జవాబు ఇవ్వాలి. 29వ వచనం, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. ఇంతవరకు పని అనే మాటని చూసాం. ఇప్పుడు చూడండి, చదువుతారా? అందరూ అపోస్తలులా అని ఒక ప్రశ్న ఉంది, చదువుదాం. అందరూ ప్రవక్తలా? అందరూ అపోస్తలులా, ఆ మాట కావాలి. అందరూ అపోస్తలులా? చాలు, ఈ ప్రశ్నకి మనమే జవాబు ఇవ్వాలి. పౌలు అప్పుడే అడిగాడు ప్రశ్న, కొరింథీ సంఘంతో ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని ప్రశ్న? అందరూ అపోస్తలులా. దీనికి ఏంటని జవాబిస్తాం మనం? అవునైతే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. అందరూ అపోస్తలులా? ఇక్కడ చూడండి, ప్రభువే దీనికి జవాబిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో నీ క్రియలను, అపోస్తలుని ఎవరు నియమించాడో ఆ ప్రభువే జవాబిస్తున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు
అపోస్తలులు ఆ అపోస్తలు కాకయే తాము తాను అపోస్తులని చెప్పుకున్న వారిని నువ్వు పరీక్షించి వారు అబద్ధికులు. అంటే ఏమని చెప్తున్నారు? మేము అపోస్తులము అని చెప్తున్న వారు అప్పుడే ఉన్నారు. యేసు ప్రభు చెప్తున్నాడు వారు అపోస్తులు కాదు, నీవు కూడా వారిని పరీక్షించుకుని వారు అబద్ధికులు అని తెలుసుకున్నావు. కాబట్టి అందరూ అపోస్తులా అంటే అందరూ అపోస్తులు కాదు. అక్కడే కింద అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల ఆ మాట అంటున్నాడు కదా. అయితే ఎవరు అపోస్తలు అనే మాటని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు ద్వారా అపోస్తలుగా ఉండటకు పిలువబడిన వారు, నియమింపబడిన వారే అపోస్తలు. దీనికి ఎక్కడ జవాబు వస్తుంది? లూకా సువార్త 6వ అధ్యాయంలో చూడండి. అపోస్తలుని పిలిచి నియమించిన వాడు ఆయనే. లూకా సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ఆ 12 మందిని విశేషంగా ఆయన నియమించి వారిని ఇలాగాని పిలుస్తున్నాడు. 12వ వచనం చదువుదాం. 12, 13 లేకపోతే 13 నుంచి చదివినా సరిపోద్ది. ఉదయమైనప్పుడు తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాను. వారిని అపోస్తులని పేరు పెట్టెను. కాబట్టి యేసు ప్రభు ఏ 12 మంది అయితే ఆయన ఎన్నుకున్నాడో ఆ 12 మందికి అపోస్తులు అనే పేరు ఆయనే పెట్టెను. వీరే అపోస్తులు అనే మాటని మనం చూస్తున్నాం. అపోస్తులు విశేషంగా యేసు ప్రభు ద్వారా ఎన్నుకోబడి ఆయన ద్వారా నియమింపబడిన వారు అనే విషయాన్ని చూస్తున్నాం. వీరు ప్రభు అపోస్తులు అని పిలువబడుతున్నారు. యోధా తన పత్రికలో వీరి గురించి రాస్తూ వీరు ప్రభు అపోస్తలు అని చెప్తున్నారు. చూడండి, యోధా పత్రికలోకి వస్తాం. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది కాబట్టి 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలు అంటే ఆయన పంపాడు కదా. అపోస్తలు అనే మాటకి పంపబడిన వాడు అని అర్థం. యేసు ప్రభు నియమించి యేసు ప్రభు వారిని పంపాడు. వారు ప్రభు అపోస్తలుగా పిలువబడుతున్నారు. యూదా మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలు ఎవరు అంటే యేసు ప్రభు ఎవరైతే ఎన్నుకొని అపోస్తలుగా పేరు పెట్టి పంపాడో వారు ప్రభువారు అని గుర్తించబడుతున్నారు. ప్రభు అపోస్తలు అని. పౌలు ఈ అపోస్తలు ఒక స్వభావాన్ని చెప్తున్నాడు. వాస్తవంగా విశ్వాసుల స్వభావమే. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుల గురించి వాడబడుతున్న మరొక మాట. ఇక్కడేమో ప్రభు అపోస్తలు అంటే ఎవరు వారిని పంపాడు అనే మాటని గుర్తిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం వారి స్వభావాన్ని చెప్తున్నాడు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును. పరిశుద్ధులకు అపోస్తులు అంటే వారు ఎటువంటి వారు అంటే పరిశుద్ధులు అని మాట చూస్తున్నాం. వాస్తవంగా విశ్వాసులు అందరూ కూడా పరిశుద్ధులే. పరిశుద్ధ పరచబడి పరిశుద్ధంగా ఉండటకు పిలువబడిన వారము అనే విషయాన్ని చూస్తున్నాం. కానీ స్పెసిఫిక్గా అపోస్తుల గురించి కూడా ఈ మాట చెప్పబడుతుంది. వారి పరిశుద్ధులైన అపోస్తులు. నేటి దినాల్లో కూడా చాలా మంది మేము అపోస్తులము అని అంటున్నారు, కానీ అది వాక్యానుసారమైంది కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మనం ఇప్పుడు అపోస్తుల కార్యగ్రంథము మనకుంది, కానీ అపోస్తుల కాలంలో మనము లేము. మనలో ఎవరు కూడా మనం అపోస్తులని పిలువబడడానికి మనం అర్హులం కాదు, లేకపోతే ఆ టైటిల్ పెట్టుకోవడానికి దేవుని వాక్యం మనల్ని అనుమతించదు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. క్లుప్తంగా అపోస్తులు అనే మాటని చూసాం. ఇలా చెప్తుండగానే మనకి ఇంకో మాట మన మనసులో వస్తుంది, ఇంకో ప్రశ్న మనకు వస్తుంది. ఆ ప్రశ్న కూడా బైబిల్లో ఉంది. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. ఇది మనందరికి వచ్చే ప్రశ్న. నేను స్వతంత్రుడును కానా? నేను స్వతంత్రుడును కానా? నేను అపోస్తలుడును కానా? ఇది అపోస్తలుడైన పౌలే తన గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో ఏమని అడిగాడు అంటే అందరూ అపోస్తులా అని అడిగాడు కదా. దానికి జవాబు చూసుకున్నాం. ఇక్కడ తన గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను అపోస్తులను కానా అన్నాడు.
చాలా మందికి ఈ విషయంలో చాలా అనుమానం ఉంటున్నాయి. మరి అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు కదా, మరి ఆ వ్యక్తి సంగతి ఏంటి అని అపోస్తులైన పౌలు తన గురించి చాలాసార్లు చెప్తూ అపోస్తులుగా ఉండటకు పిలువబడిన వాడిని అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాట అంటున్నాడు, నేను దేవుని చేత అపోస్తులుగా నియమించబడ్డాను, మనుషుల చేత కాదు, మనుషుల వలన కాదు అని గలతీ పత్రికలో చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఆలోచన చేయాలి ఏంటి అంటే అపోస్తుల కార్య గ్రంథము 1వ అధ్యాయంలో మరి ఎన్నుకోబడిన ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి అని. ఒకసారి అపోస్తుల కార్య గ్రంథము 1వ అధ్యాయంలోకి వస్తాం. 22వ వచనాన్ని మనం చదువుకుందాం, కొంత క్లారిటీ వస్తుంది. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని కాబట్టి యోహాను బాప్తిస్మిచ్చిన కొన్ని మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్ష్యయుండుట అవశ్యమని వారు ఉద్దేశము మనతో కూడా, వాళ్ళ అపోస్తలుని ఎన్నుకోవట్లేదు కానీ వారితో కూడా కలిసి మరొక వ్యక్తి సాక్ష్యం ఇవ్వాలి అనే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నాడు. తర్వాత ఆ చివరి వచనం చదివితే వారు ఆ 11 మందితో ఏమని చదువుతాం చూడండి, లాస్ట్ వచనం చదువుతాం. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను అనే మాట జ్ఞాపకం ఉంచుకోండి. 11 మంది అపోస్తులతో లెక్కింపబడెను అంటే అపోస్తులుగా గుర్తించబడినని కాదు, వారు వలే ఉన్నాడు అంతే. ఈ మాట తర్వాత మీరు సువార్తలో వెళ్ళి చదవండి. యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట ఏంటంటే 2 దొంగల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ మాట రాస్తూ లూకా తన సువార్తలో చెప్తున్నాడు, ఆయన అపరాధులతో లేకపోతే నేరస్తులతో లెక్కింపబడెను అన్నాడు. అంటే నా దగ్గర ఉన్న హిందీ ట్రాన్స్లేషన్ నేను మీకు ఇస్తున్నాను. ఆ దోషులతో, ఆ అపరాధులతో యేసు ప్రభు సిలువ వేయబడుతుండగా వారు వలె లెక్కింపబడెను అంటే యేసు ప్రభు దోషియా, పాపియా, అపరాధి అంటే కాదు. ఇక్కడ కూడా అదే భావంతో చెప్తున్నాడు. అందుకే వారి ఉద్దేశము మాతో పాటు ఒకటి సాక్ష్యంగా ఉండాలి అని, అపోస్తులని కాదు. తర్వాత ఆయన అపోస్తులతో లెక్కింపబడెను అంటే జస్ట్ అలా వారితో. అపోస్తులైన పౌలు వచ్చినప్పుడు పౌలు తన గురించి ఇంకా అపోస్తులత్వం గురించి చక్కగా మాట్లాడాడు. తర్వాత 9వ అధ్యాయం కానీ మిగతా పత్రికలు మనం చదువు. కాబట్టి ఇది అపోస్తుల యొక్క వివరణ. ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే ఈ 1వ అధ్యాయంలోనే పేతురు నించొని పరిచర్య అనే మాటని వాడాడు. మనము చూసుకున్నాం. 4 వర్తమానంలో ఒక వర్తమానము పరిచర్య. 17వ వచనం చెప్తున్నాడు కదా, అపోస్తుల కార్య గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో పేతురు నించొని మాట్లాడుతున్నప్పుడు ఈ పరిచర్య అనే మాట మాట్లాడాడు. ఆ పరిచర్య గురించిన వివరాలే అపోస్తుల కార్య గ్రంథంలో మనం చదువుతున్నాం. అపోస్తులు ఎలాగా పరిచర్య చేశారు, వారికి అప్పగించిన పని, ఆ ప్రభు పనిలో వారు ఎలా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు వారి ద్వారా జరిపించిన పని, ప్రభు పని అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేశాం. అయితే ఒకే ఒక మాట మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. ఒకటి, ప్రభు అప్పగించిన పనే ప్రభు పని. మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాట ప్రభు శిష్యులకు చెప్పాడు. ప్రభు శిష్యులకు ఆ పనిని అప్పగించాడు. ప్రభు పనిలో కొనసాగుతుండగా ప్రభు వారికి పని అప్పగించేవాడుగా ఉంటున్నాడు. ఏ పని అయితే ప్రభు అప్పగించలేదో అది ప్రభు పని కాదు. పని దగ్గర మనం ఆగి ఆలోచన చేసినప్పుడు ఈ విషయం చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు ఇచ్చిన పనే ప్రభు పని. ఏ పని అయితే ప్రభు ఇవ్వలేదో ఆ పని ప్రభు పనిగా పిలువబడదు. ప్రభు దాన్ని తన పనిగా ఎప్పుడు కూడా ఎంచడు. ఇక్కడ ఆగి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, నేను చేస్తున్న పని ప్రభు నాకు ఇచ్చిన పనేనా?
మనలో చాలా మంది మనకు నచ్చిన పని మనం చేసేవారుగా ఉంటున్నాం. మనకు నచ్చిన పని మనం చేస్తే అది మన పనే కానీ ప్రభు పని కాదు. ప్రభు నాకు స్పెసిఫిక్గా ఇచ్చిన పనే ప్రభు పని. నాకు నచ్చిన పని నేను చేస్తే అది నాకు నచ్చిన పనే కానీ ప్రభు నాకు ఇచ్చిన పని కాదు. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్య గ్రంథంలో మంచి మాదిరిని మనకు చూపుతున్నాడు. 9వ అధ్యాయంలో ఎప్పుడైతే ప్రభుని కలుసుకున్నాడో, ప్రభు గురించిన విషయాలు గ్రహించాడో, చాలు ప్రభు ఇంకా నేను చేస్తాను, నేనేం చేయాలో నాకు అర్థమైంది అని అనలేదు. ఆ ప్రభు ఒక దైవత్వాన్ని అర్థం చేసుకున్నాడు. ప్రభు నిజంగా తిరిగి లేచాడనే విషయాన్ని గ్రహించాడు. ప్రభు సంబంధించిన విషయాలు తనకు అర్థమైంది. నెక్స్ట్ ఆయన ఏమంటాడంటే, ప్రభువా నన్ను ఏం చేయమంటావు అన్నాడు. అంతే కదా. ఇంతవరకు ఇది చేశాను ప్రభువా, ఇప్పుడు నీ విషయం నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థమవుతుంది అని ప్రభుతో అనలే. ప్రభు గురించిన విషయాలు గ్రహించి ఆయన ఇప్పుడు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా నన్ను అంటే నాకు నువ్వు ఏ పని ఇస్తావో, నాకు ఏం చేయమంటావో అనే మాటని ఆయన అక్కడ అన్నాడు. అయితే మొదటి వర్తమానం మనం కొంత చూసుకున్నాం కాబట్టి ఒక మాట నేను ఇలా చెప్పాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకంటే మొదటి వర్తమానము ప్రభు యేసుక్రీస్తు గురించిన సంగతులు కొంత ఇప్పటికే చూసుకున్నాం. అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రభువా నీవు ఎవడవని అతడు అడుగగా, అతడు అంటే సౌలు అనే వ్యక్తి ఇప్పుడు ఈ మొట్టమొదటిసారి ప్రభు యేసుక్రీస్తుని ఆ దమస్కు మార్గంలో కలుసుకున్నాడు. కొంత విషయాలు గ్రహించాడు. అయితే ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా నీవు ఎవడు అని అడిగాడు. ఏం జవాబిచ్చాడు ప్రభు? ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. ఆ ప్రభు నేను నీవు హింసిస్తున్న యేసుని అని చెప్పాడు. అంత సరిపోతుందా? అంత సరిపోయిందా? ఇప్పుడు ఆగి ఆలోచన చేసే విషయం ఏంటంటే, ఈ మొట్టమొదటి రోజు ఈ దమస్కు మార్గంలో యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఈ సౌలు అనే వ్యక్తి, లేకపోతే మనకు బాగా పరిచయమైన మాట పౌలు, ఈ పౌలు అనే వ్యక్తి యేసు ప్రభుని ఆ మొదటి రోజు ఏమని అడిగాడు? ప్రభువా నువ్వు ఎవడు అని అడిగాడు. దాదాపు యేసు ప్రభుతో నడుస్తుండగా, కాలము గడుస్తుండగా యేసు ప్రభు ఎవరో పౌలు గ్రహించాడు. ఒక 30 సంవత్సరాల తర్వాత ఎవరైనా సరే పౌల్ని ఈ ప్రశ్న వేస్తే, పౌలు యేసు ప్రభు ఎవరు అని పౌల్ని ఈ ప్రశ్న వేస్తే ఎంత లోతుగా చెప్తున్నాడు. యేసు ప్రభు ఒకప్పుడు నేను హింసిస్తున్నా యేసు ప్రభు అని చెప్పలేదు. 30 సంవత్సరాల తర్వాత ఇదే ప్రశ్న పౌలు వేస్తే, పౌలు యేసు ప్రభు ఎవరు అంటే ఏం చెప్తున్నాడు చెప్పండి? ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు? ఎఫెసీ పత్రిక చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక చదవండి, ఫిలిప్పీ పత్రిక చదవండి, పౌలు రాసిన పత్రికలు చదవండి. ప్రభువా నువ్వు ఎవడు అని ప్రశ్నించిన ఈ వ్యక్తియే యేసు ప్రభు ఎవరో ఆయన దైవత్వాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నాడు. ఆయన ఆది సంభూతుడు అన్నాడు. ఆయన దేవుని స్వారూప్యములో ఉన్నవాడు, ఆయన దేవునితో సమానుడు ఫిలిప్పీ పత్రిక అంటున్నాడు కదా. ఆయన మృతుల్లో లేచిన వాళ్ళలో మొదటివాడు అని చెప్తున్నాడు కదా. ఆయన మహిమను వివరిస్తున్నాడు. సమస్తము ఆయన క్రింద ఉన్నది, సమస్తము ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కొరకై సృష్టించబడినది. ఒకప్పుడు ఏమని ప్రశ్న వేశాడు? ప్రభువా నువ్వు ఎవడు? ఎలా తెలుసుకుంటున్నాడు యేసు ప్రభుని? ప్రభుతో నడుస్తుండగా, ప్రభుతో సహవాసం చేస్తుండగా యేసు ప్రభు గురించిన సంగతిని ఎంత లోతుగా తెలుసుకున్నాడో. మొదటి రోజు ప్రశ్న వేసిన ప్రశ్న, ప్రభువా నీవెవడు అంటే నేను యేసుని అని చెప్పాడు ప్రభు. కానీ ప్రభుతో నడుస్తుండగా యేసు ప్రభు ఎంత విషయాలు బయలుపరిచాడు. ఎందుకు పౌలు యేసు ప్రభు గురించి ఇంతగా తెలుసుకోగలిగాడు? మనం కూడా అంతే కదా. యేసు ప్రభుతో నడుస్తుండగా ప్రభు దైవత్వం ఇంకా బాగా మనకు అర్థమవ్వాలి. యేసు ప్రభు ఒక మానవత్వం ఇంకా బాగా మనకు అర్థమవ్వాలి. యేసు ప్రభు ఒక శిలువ మరణము ఇంకా బాగా మనకు అర్థమవ్వాలి. ప్రభుతో నడుస్తుండగా ఆ ప్రభు ఎవరో అనే ప్రశ్న మన జీవితంలో ప్రభు గురించి శ్రేష్టమైన సంగతులు బయలుపరచాలి. మొదటి రోజు పౌలు ప్రభు గురించి అడిగిన ప్రశ్న ప్రభువా నీవెవడు అని.
కానీ తర్వాత తన జీవితంలో ఆ ప్రభు ఎవరో విస్తారంగా వివరించాడు. ఆయన దైవత్వము విస్తారంగా వివరించాడు, నిరూపించాడు. ఆయన మానవత్వము విస్తారంగా వివరించాడు, దాన్ని నిరూపించాడు. యేసు ప్రభు ఒక శిలువ మరణము ఎందుకు అని వివరించాడు. ఆయన పునరుత్థానము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి, ఎంత చక్కగా ఆయన వివరించి ఆయన రాసి అందించాడు. విశ్వాసులుగా మనము యేసు ప్రభు గురించిన విషయాలు ఎంత నేర్చుకుంటున్నాం? అదే కదా మొదటి అంశము, ప్రభు అయిన యేసు క్రీస్తు గురించిన సంగతులు. అలాగైతే పౌలు ఇంత అధికంగా ప్రభు గురించి తెలుసుకున్న విషయంలో 4 ప్రాముఖ్యమైన ఆశ తన జీవితంలో కనబడుతుంది. పౌలు ఎలాగా ప్రభుని ఇంతగా తెలుసుకోగలిగాడంటే, పౌలు యేసు ప్రభుని తెలుసుకున్న మొదటి రోజు నుంచే 4 విషయాలు తన కోరికగా వ్యక్తపరుస్తున్నాడు. దాంట్లో మొట్టమొదటిది ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 and verse 10. పౌలు ఇంత ప్రభు గురించి తెలుసుకోవడానికి కారణము పౌలుకున్న ఈ 4 కోరికలు. విశ్వాసగా మనకు కూడా ఈ 4 కోరికలు కలిగి ఉంటే మనము కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు గురించిన సంగతులు ఇంకా లోతుగా తెలుసుకోగలము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవం గలవాడనై ఆయనను అన్నాడు కదా, అది ఒక విషయము. ఆయనను తర్వాత ఆయన పునరుత్థాన బలము నేను ఎరుగు నిమిత్తము, ఇంగ్లీష్ లో దట్ ఐ మే నో హిమ్ అన్నాడు. ఆ మొదటి రోజు నుంచే పౌలు ఒక ఆశ ఏంటంటే, నేను ఆయన్ని తెలుసుకోవాలి. నీవు హింసిస్తున్న యేసును అంటే నాకు సరిపోదు, నాకు యేసు ప్రభు గురించి ఇంకా విషయాలు కావాలి. పౌలు తన జీవితంలో ఈ మొట్టమొదటి కోరికని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఏంటి అంటే, ఈ దమస్కు మార్గంలో నాతో మాట్లాడాడు కదా ఈ ప్రభు, ఈయన ఎవరో నేను ఇంకా ఈయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించిన విషయాలు 7వ వచనం చూడండి ఏమంటున్నాడు. అదే అధ్యాయంలో 7వ వచనము, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన ప్రభువైన యేసు క్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము. నేను యేసు ప్రభు గురించి ఏదో పైకి విషయాలు నేర్చుకోవడం కాదు. స్వస్థపరిచేవాడని, బాగు చేసేవాడని, ప్రార్థన ఆలకించేవాడని, రక్షించేవాడని, ఇలాగ పైకి విషయాలు కాదు. యేసు ప్రభు గురించి అతి శ్రేష్టమైన విషయాలు నేను తెలుసుకో నిమిత్తము అన్నాడు. పౌలు తన జీవితంలో మొట్టమొదటి కోరిక ఏంటంటే, నేను ఈ ప్రభుని తెలుసుకోవాలి. మనం కూడా చాలా కాలం నుంచి ప్రభుని వెంబడిస్తున్నాం కదా, ఎంత ప్రభుని తెలుసుకున్నాం? ప్రభు గురించి తెలుసుకోవాలని ఎంత ఆశ మనలో ఉంది? యేసు ప్రభు గురించి శ్రేష్టమైన సంగతులు నేను తెలుసుకోవాలని మనం ఎంత ఆశపడుతున్నాం? రెండవది, అదే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో పౌలుకున్న 2వ ఆశ. ఎలా తెలుసుకోగలిగాడో ఇంత ప్రభు గురించి అంటే, ఇదిగో ఈ 2వ ఆశ చూడండి. ఈ రెంటి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని, దట్ ఐ మే బి విత్ హిమ్ అన్నాడు. పౌలు ఆశ ఏంటంటే, నేను ప్రభుతో ఉండాలి. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభుతో ఉండాలి ఆ భావంతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ లోకంలో ఉంటుండగా కూడా అలాగనే జీవించాడు. ఒకటి, ప్రభుని తెలుసుకోవాలి. రెండోది, నేను ఆ ప్రభుతో ఉండాలి. నేను ఇలాగంటాను, ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ. ఎంత ప్రభుని తెలుసుకుంటామో అంత ఆయనతో ఉండడానికి ఇష్టపడతాం. ఎంత ఆయనతో ఉంటామో అంత ఆయన తెలుసుకుంటాం. ఈ రెండు కాంప్లిమెంటరీ. అపోస్తలుడైన పౌలు ప్రభుని తెలుసుకోవాలి అంత మాత్రమే కాదు, ఆయనకున్న మరొక ఆశ ఏంటంటే, నేను ప్రభుతో ఉండాలి, అదే నాకు శ్రేష్టము, అదే నాకు చాలు అంటున్నాడు. అలాగైతే మనం ఎంత ప్రభుతో ఉండడానికి ఇష్టపడుతున్నాం? ఎంత ప్రభుతో ఉంటున్నాం? ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధం ఎంత ఉంది? వ్యక్తిగతమైన సహవాసం ఎంత ప్రభుతో చేస్తున్నాం? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా ఆయనతో ఎంత సమయాన్ని మనం గడుపుతున్నాం? ఆయనతో ఎంత సమయం గడుపుతామో అంత ఆయన గురించి మనం తెలుసుకుంటాం. ఎంత ఆయన తెలుసుకుంటామో అంత ఆయనతో ఉండడానికి ఇష్టపడతాం. అపోస్తలుడైన పౌలు నేను ప్రభుతో ఉండాలి, దట్ ఐ మే బీ విత్ హిమ్ అని చెప్పాడు. మూడవది, తనకున్న మూడో ఆశ, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 18వ వచనంలో ఇలాగ అంటున్నాడు చూడండి. రోమన్స్ చాప్టర్ 15 and verse 18.
రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనము. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చియే గాని మరి దేనిని గుర్చి he always wanted to talk about Christ. ఎప్పుడు కూడా ప్రభు గురించే మాట్లాడాలి, ఇంకా దేని గురించి కాదు. నేను యెరూషలేములో ఉన్నా, లేకపోతే ఎఫెసులో ఉన్నా, లేకపోతే ఇంకెక్కడున్నా సరే నేను ప్రభు గురించే మాట్లాడాలి. Paul always wanted to talk about Christ. ఇది పౌలుకి ప్రభు గురించిన ఆశ. ప్రభుని తెలుసుకోవాలి, ప్రభుతోనే ఉండాలి, ఎల్లప్పుడూ ప్రభు గురించి మాట్లాడాలి. ఎంత మాట్లాడాడు? అపోస్తల కార్యగ్రంథంలోకి రండి, 28వ అధ్యాయం. ఎంత మాట్లాడాలో చూడండి, ఎంత మాట్లాడగలడో చూడండి. అపోస్తల కార్యగ్రంథము 30వ అధ్యాయము 28వ అధ్యాయము 30-31 వచనం. అపోస్తల కార్యగ్రంథము 28వ అధ్యాయము 30-31 వచనం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట చూడండి, 2 సంవత్సరము పూర్తిగా తన అద్దెంట్లో కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు. దేవుని రాజ్యము గురించి ప్రకటించుట అంటే అది ఒక సబ్జెక్టు. ప్రభువైన యేసు క్రీస్తు గురించిన సంగతులు బోధించుచు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు నాన్ స్టాప్, నిర్విరామంగా ప్రతి వారికి ప్రభువైన యేసు క్రీస్తు గురించిన సంగతులు బోధిస్తూ వస్తున్నాడు. ఎంత తెలుసో ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనకి. 2 సంవత్సరాలు ఒకే అంశం మీద మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు గురించి చెప్తున్నాడు అంతే. Paul always want to talk about Christ. శిష్యులు మొట్టమొదటిసారిగా ఎక్కడ క్రైస్తవులను పిలువబడారు? మనందరికీ తెలుసు, అపోస్తల కార్యగ్రంథము 11వ అధ్యాయం 26వ వచనంలో శిష్యులు మొట్టమొదటిసారి క్రైస్తవులు అని పిలువబడారు. ఆ వచన భాగాన్ని చదువుదాం. 26వ వచనం కదా, అపోస్తల కార్యగ్రంథం 11:26. అక్కడ పౌలు ఉన్నాడా లేదో చూడండి. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును ఒక సంవత్సరం అంతా పౌలు సంఘంలో వాక్యాన్ని బోధిస్తే దాని రిజల్ట్ ఏంటి? మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అని పిలువబడారు. అంటే మన స్టాండర్డ్ ప్రకారం క్రైస్తవులు కాదు. మన స్టాండర్డ్ ప్రకారం క్రైస్తవులు అంటే బైబిల్ పట్టుకొని మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు, బైబిల్ పేరు కలిగి ఉన్న వారందరూ క్రైస్తవులు కదండి. ఇది మన స్టాండర్డ్. అలా కాదు. యేసు ప్రభు వలె జీవిస్తున్నారు. యేసు ప్రభు బోధని తన జీవితంలో వారు చూపెట్టగలుగుతున్నారు. యేసు ప్రభుని అక్షరాలుగా వారు వెంబడించే వారుగా ఉన్నారు. అందుకే వారు మొట్టమొదటిసారి ఇతరుల ద్వారా యేసు ప్రభు వలె వీరు ఉన్నారని గుర్తించబడారు. దానికి కారణము అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు గురించి చేసిన బోధ. ఇది ఒక నూతనమైన సంఘమే. ఇది యెరూషలేములో ఉన్న సంఘము, అంత్యోక్యలో ఉన్న సంఘం గురించి విని ఒక వ్యక్తిని పంపించారు. ఎవరు ఆ వ్యక్తి? విషయాలు మనకు అంతా తెలుసు కదా. బర్నబాని పంపించారు. బర్నబా యెరూషలేము నుంచి వచ్చాడు, అంత్యోక్య సంఘంను చూశాడు, అక్కడ ఉన్న విశ్వాసం చూశాడు. నూతనంగా ప్రభు గురించి విషయాలు వీరికి చెప్పబడాలి అనేది తన గ్రహించాడు. ప్రభు గురించి వీరికి ఎవరు చెప్తారా అని ఆలోచన చేశాడు. గమనించండి, బర్నబా యెరూషలేము నుంచి వచ్చాడు కదా, మరలా వెళ్ళి యెరూషలేము నుంచి మరొక వ్యక్తిని పట్టుకొచ్చి వారు అక్కడ చెప్పండి అని తీసుకురాలేదు. బర్నబా ఈ నూతనమైన సంఘము, ఈ నూతనమైన విశ్వాసులకి యేసు ప్రభు గురించిన సంగతులు చెప్పబడాలి. ఎవరు బాగా చెప్తారు, ఎవరు చెప్తే బాగుంటుంది, యేసు ప్రభు గురించిన సంగతులు ఎవరు బాగా చెప్తున్నారని గ్రహించి వెతికి మరి తీసుకొచ్చాడు. ఎవరిని? తార్సుస్కు వెళ్ళాడు. ఈ పౌలు అనే వ్యక్తిని వెతికి తీసుకొచ్చాడు. నువ్వు ప్రభు గురించి మాట్లాడుతున్నావు కదా, ప్రభు గురించిన విషయాలు గ్రహిస్తున్నావు కదా, ఇదిగో ఈ నూతనమైన విశ్వాసులకి యేసు ప్రభు గురించి చెప్పు అని బర్నబా సౌలు అనే వ్యక్తిని, లేకపోతే పౌల్ని తీసుకొచ్చాడు. పౌలు అక్కడ 1 సంవత్సరం ఉన్నాడు. బహుజన సమూహంకి దేవుని వాక్యము అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి చెప్తే ఏమైంది చెప్పండి? శిష్యులు మొట్టమొదటిసారి క్రైస్తవులు. అది పౌలు ఒక ప్రభావము. పౌలు ప్రభుని ఎంత తెలుసుకున్నాడో, ప్రభు గురించి ఎంత మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. 4వది
పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 11:1 చెప్పాడు. అక్కడ చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. 4వది, పౌల్ వాంటెడ్ టు లివ్ లైక్ క్రైస్ట్. పౌలు యేసు ప్రభువులే జీవించాలనుకున్నాడు, జీవించాడు. అదే గలతీ పత్రిక 2:20 అంటున్నాడు, ఇంకా జీవిస్తున్నవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. పౌల్ ఆల్వేస్ వాంటెడ్ టు లివ్ లైక్ క్రైస్ట్ అండ్ హీ లివ్డ్ లైక్ క్రైస్ట్. యేసు ప్రభువులే జీవించాలనుకున్నాడు, అలాగనే జీవించాడు. ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఏమని, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఇదండి సంగతి. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు గురించి ఇంత విస్తారంగా ఆయన మాట్లాడడానికి రాసి సత్యాల్ని మనకు అందించడానికి కారణం ఏంటంటే, తన జీవితంలో 4 గురి పెట్టుకున్నాడు. ఒకటి, నేను ప్రభుని తెలుసుకోవాలి. రెండవది, నేను ప్రభుతో ఉండాలి. మూడవది, నేను ప్రభు గురించే మాట్లాడాలి. 4వది, నేను ప్రభు వలే లోకంలో జీవించాలి. విశ్వాసులైన మనము ఈ గురిని కలిగి ఉన్నామా? మనము ప్రభు గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటున్నామా? యేసు ప్రభు వలే ఈ లోకంలో జీవించాలని ప్రయాసపడుతున్నామా? యేసు ప్రభువుతోనే నేను ఉండాలని ఇష్టపడుతున్నామా? యేసు ప్రభు గురించే మాట్లాడేవారుగా ఉన్నామా? ఆలోచన చేస్తాం. అపోస్తలుడైన పౌలు మనకి చక్కటి మాదిరిని చూపెడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో అపోస్తలుల ద్వారా యేసు ప్రభు గురించిన సంగతులు బోధించబడుతుండగా పౌలు సంతోషించాడు. ప్రభు గురించిన విషయాలు ఎప్పుడు కూడా పౌలుని ఏం చేశాయి చెప్పండి? సంతోషపెట్టాయి అనే మాటని మనం చూస్తున్నాం. లూకా రాశాడు కదా సువార్త. లూకా సువార్త రాయబడడానికి మరొక కారణం, దేవుని ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు. కానీ ఇదిగో అపోస్తలుడైన పౌల హస్తం కూడా దాంట్లో కనబడుతుంది. లూకాని ప్రేరేపించి, నువ్వు యేసు ప్రభు గురించిన సంగతులను సంగ్రహించి రాసి అందించు అన్నాడు. అపోస్తలుడైన పౌలొక ప్రేరేపణ, పౌలొక హస్తము, పౌలొక పదజాలము లూకా సువార్తలో కనబడుతుంది. ఎంత ప్రభుని ప్రేమించాడు. నేను అనుకుంటాను, అపోస్తలుడైన పౌలు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ప్రభు సన్నిధిలో ప్రవేశించినప్పుడు, పరలోకంలో ప్రవేశించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆనందించుంటాడు, చాలా సంతోషించుంటాడు. నేను అనుకుంటాను, పౌల్ని చూసి ఇలాగని ఉంటాడు, ఇదిగో నా కుమారుని పోలికలో ఉన్న వ్యక్తి ఇక్కడ వస్తున్నాడు. హియర్ కమ్స్ ఎ మ్యాన్ హూ ఇస్ జస్ట్ లైక్ మై సన్. పౌలుకి ఎంత ధైర్యంగా చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని అన్నాడు కదా. యేసు ప్రభువలే లోకంలో జీవించాడు. పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఇలాగ అనుంటాడు, ఇదిగో నా కుమారుని వలె ఉన్న ఒక వ్యక్తి. పౌలు హృదయంలో ఎవరున్నారంటే యేసు ప్రభువే. పౌలు మనసులో ఎవరున్నారంటే యేసు ప్రభువే. పౌల్ని ఎక్కడ ఎప్పుడు ఏమి అడిగినా సరే యేసు ప్రభు గురించిన శ్రేష్టమైన సంగతులు కనబడుతున్నాయి. మనం కూడా ఈ మాదిరిని అనుసరిస్తే ప్రభు అయిన యేసు క్రీస్తు గురించిన సంగతులు మనం గమనించగలము. అది మొదటి వర్తమానము, ప్రభు అయిన యేసు క్రీస్తు గురించిన సంగతులు అనే విషయాన్ని చూసాం. అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలోకి వస్తాం. 8వ వచనాన్ని చదువుదాం. క్లుప్తంగా దాని వివరణ తీసుకొని మనము ముగిస్తాం. అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురు అన్నాడు. ప్రభు ఇప్పుడు ఆయన్ని వెంబడిస్తున్న శిష్యుల నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, మనం ఆయనకి ఏమై ఉండాలి? సాక్షులై ఉండాలి. 2 విషయాలు గమనించండి. ఒకటి సాక్షులై ఉండుట, రెండోది సాక్ష్యం ఇచ్చుట. 2 శ్రేష్టమైన సంగతులే, కానీ సాక్షులై ఉండుట అనేది శ్రేష్టమైనది. యేసు ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? అసలు మనం ఈ లోకంలో ఎందుకున్నామంటే మనం ఆయనకి సాక్షులము. సాక్షులై ఉండుట అనేదే ప్రాముఖ్యమైనది. సాక్ష్యం ఇచ్చుట కూడా మంచి సంగతే, సాక్ష్యం ఇవ్వాలి. కానీ దానికన్నా ఎక్కువ మనము సాక్షులై ఉండాలి. ఇటీవలే కాలంలో ఈ మాటను ఎక్కువ చెప్తున్నాను. మనలో చాలామంది
సాక్ష్యం ఇస్తున్నాం కానీ సాక్షులుగా ఉండట్లేదు. మనలో చాలామంది సాక్ష్యం ఇస్తున్నాం కానీ సాక్షులుగా ఉండట్లేదు. ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? మనం ఆయనకి సాక్షులై ఉండాలి. చూడండి, చాలాసార్లు యవన బిడ్డలు, మనం కూడానే, వాళ్ళ స్నేహితుల మధ్యలో ఉండి వారు ఏం చెప్తారు చెప్పండి? మేము యేసు ప్రభు వారము, మేము ఆదివారం చర్చికి వెళ్తాం, మేము ప్రార్థన చేస్తాం, ప్రభుని స్తుతిస్తాం, ఆయన మాకు రక్షకుడు, మా పాపం కొరకు ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయనే నిత్య దేవుడు, సత్యమైన దేవుడు ఆయనే అని చెప్తాం కదా. ఇలా చెప్పిన తర్వాత ఎవరితో అయితే ఈ మాటలు చెప్పామో వారితోనే కలిసి వారు ఏం చేస్తారు చెప్పండి? సినిమాకి వెళ్తారు. యవనస్తులని అలా చెప్పాను, కానీ మనలో చాలామంది కూడా అలా చేయవచ్చేమో, మనకు తెలియదు కదా. వారితోనే కలిసి ఎక్కడికి వెళ్ళాం చెప్పండి? సినిమాకి వెళ్ళాం. వాళ్ళతోనే కలిసి ఎక్కడికి వెళ్ళాం? గొడవలకు వెళ్ళాం. వారితోనే కలిసి ఏం చేస్తున్నాం? బూతు మాట్లాడుతున్నాం. వారితోనే కలిసి ఏం చేస్తున్నాం? ఇంకా అన్ని విషయాలు చేస్తాం. సాక్ష్యం ఇచ్చాము కానీ ఎలా లేము చెప్పండి? సాక్షులుగా లేము. మనల్ని కూడా చాలామంది మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం అని చెప్తాం కదా, ఆయనే నిజమైన దేవుడు అని చెప్తాం కదా, ఆయనే మా రక్షకుడు అని చెప్తాం కదా. ఇవన్నీ చెప్పిన తర్వాత వారితోనే కలిసి వారి వలె మనం జీవిస్తే సాక్ష్యం ఇచ్చాం కానీ సాక్షులుగా లేము. ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే సాక్ష్యం ఇవ్వాలి, కానీ దానికన్నా ఎక్కువ మనం ఆయనకు సాక్షులై ఉండాలి. చాలాసార్లు మనం గృహాల్లో స్తుతికూటను పెట్టుకుంటున్నాం కదా, ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయన స్తుతించాలి, ఆయన సాక్ష్యము నా నోట ఆయన ఉండాలి, లేకపోతే నేను ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలని, ఇదిగో ప్రభు గొప్పవాడు, నా జీవితంలో ఇంత గొప్ప మేలు చేశాడని సాక్ష్యం ఇస్తాం. కూడికను పెట్టుకుంటాం, సేవకులు వస్తారు, సంఘబిడ్డలు వస్తారు, పాటలు పాడతారు, వాక్యం బోధించబడుతుంది, భోజనాలు చేస్తాం. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మన టీవీ ఆన్ చేసి ఏం చూస్తాం? సెల్ ఫోన్ ఆన్ చేసి ఏం చూస్తాం? సాక్ష్యం ఇస్తున్నాం కానీ ఎలా లేము చెప్పండి? సాక్షులుగా లేము. ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది మనం ఆయనకి సాక్షులై ఉండాలి. ఇక్కడ నేను ఆపుతున్నాను. ప్రభు చిత్తమైతే ఎవరు సాక్ష్యం ఇవ్వాలి, ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలి, ఎలా సాక్ష్యం ఇవ్వాలి, ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి, ఈ 4 అంశాలు ప్రభు చిత్తమైతే తర్వాత ఉన్న సెషన్లో రేపు మనం చూస్తాం. ఎవరు సాక్ష్యం ఇవ్వాలి, ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలి, ఎలా సాక్ష్యం ఇవ్వాలి, ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి, ఈ విషయాన్ని మనం గ్రహిస్తాం. ప్రార్థన చేసుకొని మనము సెలవు తీసుకుందాం. కృపా కనికరములు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఈ దినమంతా మమ్మల్ని ప్రభువా మీ వాక్యము ద్వారా మీరు సంధించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ దినము మా గమనానికి తీసుకొచ్చిన ప్రతి వచన భాగాన్ని బట్టి స్తుతిస్తూ, ఇచ్చిన ప్రతి తలంపును బట్టి మీ నామాన్ని హెచ్చిస్తూ, మా జీవితాన్ని పరీక్షించుకోవడానికి, ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మీ కృపా సహాయం అందించమని చేరొచ్చిన ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దేవా, మరలా సాయంకాల కూడిక కొరకై మమ్మల్ని సిద్ధపరచమని, ప్రయాసపడుతున్న బిడ్డల మీద కూడా మీ దీవెన ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.